మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. ప్రజాపాలనలో కొలువుల జాతర ఒక పండగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు పంచాయతీరాజ్ శాఖ మాత్యులు సోదరిమణి సీతక్క గారు, శాసనసభ్యులు యాదయ్య గారు, ఈర్లపల్లి శంకర్ గారు, ప్రభుత్వ సలహాదారులు వేణుగోపాలరావు గారు, అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రివర్యులు వేణుగోపాలాచారి గారు, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారు, MAUD ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు, పంచాయతీరాజ్ ఉన్నత అధికారులు, వివిధ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు, నూతనంగా ప్రభుత్వంలో భాగస్వాములై తెలంగాణ పునర్నిర్మాణంలో మీ వంతు బాధ్యతను నెరవేర్చాలని ఉవ్విళ్ళూరుతున్న 922 మంది ఈనాడు ఒక దశాబ్ద కాలం అవకాశాల కోసం ఎదురు చూసి ఈరోజు మీ కళ నిజం కాపోతున్నది. మీరు, మీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మీ తల్లిదండ్రులందరూ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్వాగతం పలుకుతున్నా. ఎవరికైనా మొట్టమొదటిసారి ఉద్యోగం రావడం, ఒక బాధ్యతను చేపట్టడం అనేది అనిర్వచనీయమైన సందర్భం. నేను మొదటిసారి ఇండిపెండెంట్ జడ్పీటీసీగా గెలిచినప్పుడు ఈనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన దానికంటే కూడా ఎక్కువ ఆనందం కలిగింది. ఎందుకు అంటే ప్రజా జీవితంలో ప్రజలకు సేవ అందించాలనుకొని చాలామంది కలలు కంటుంటారు, కానీ కొద్దిమందికి అవకాశం వస్తుంది. కొంతమంది జీవితకాలం అవకాశాలు రాకుండా కూడా ప్రజా జీవితంలోనే సర్వం కోల్పోయిన వాళ్ళు ఉంటారు. మొదటిసారి మనకి ఏ అవకాశం వస్తుందో అది చిన్నదా పెద్దదా అనే కంటే మనకు వచ్చిన అవకాశం మనకు జీవితకాలం గుర్తుండిపోయే అవకాశం. ఈరోజు మీ అందరికి కూడా మొట్టమొదటిసారి మీ జీవితంలో ఈ ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యే అవకాశం వచ్చింది. ఈరోజు మీకు అందరికీ ఒక మరపురాని తీపి జ్ఞాపకంగా ఉంటుందని నేను భావిస్తున్నా. ఈ ఉద్యోగ నియామకాలు వివిధ శాఖలకు సంబంధించి, ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖలకు సంబంధించిన నియామకాలు. ఈ నియామకాలలో అత్యధిక 500 పైగా నియామకాలు కారుణ్య నియామకాలు. మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులు బ్రతికున్నంత వరకు ఈ ప్రజలకు సేవలు అందించి ప్రభుత్వ ఉద్యోగంలోనే వాళ్ళ అకాల మరణం చెందడం వల్ల వారి వారసత్వంగా వారు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ కారుణ్య నియామకాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే జూనియర్ అసిస్టెంట్స్, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్, జూనియర్ టెక్నికల్ పంచాయతీరాజ్కు సంబంధించిన ఆఫీసర్స్, సేమ్ పంచాయతీరాజ్లో అసిస్టెంట్ ఇంజనీర్స్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్స్. అంటే ఒకవైపు మున్సిపల్ శాఖ, రెండవ వైపు పంచాయతీరాజ్ శాఖ. ఈ రెండు శాఖలకు సంబంధించి 922 మందికి ఈరోజు నియామకాలను అందిస్తున్నాము. ఈ నియామకాలు మీ హక్కు. మీ తల్లిదండ్రులు మీకోసం చాలా వరకు ఇందులో కారుణ్య నియామకాలు మీ కుటుంబ సభ్యుల నుంచి వారసత్వంగా మీకు చెందవలసిన ప్రభుత్వ ఉద్యోగం. కానీ గత ప్రభుత్వం దాదాపుగా 2015 నుంచి నాకు తెలిసినంత వరకు పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాలు చేపట్టకపోవడం, ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల దాదాపుగా మీ జీవితంలో అత్యంత విలువైన సమయం 10 సంవత్సరాల కాలగర్భంలో కలిసిపోయింది.
4 గంటలకు రావాల్సిన మేము 5 గంటలకు వస్తేనే అయ్యో మనం 1 గంట ఆలస్యమైందని మేము మా ప్రభుత్వ ఉద్యోగులు అనుకుంటున్న సందర్భంలో గత పాలకులు 10 సంవత్సరాలు ఈ అంశాన్ని పట్టించుకోలేదంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఈరోజు అలాంటి నిర్లక్ష్యము అవలక్షణాలు ఈ ప్రభుత్వానికి ఉండకూడదు, మా దరిదాపుల్లోకి రాకూడదు అని నిత్యం నా సహచార మంత్రివర్గ సభ్యులకు శాసనసభ్యులను సమన్వయపరుచుకుంటూనే ప్రభుత్వ అధికారుల చేత అవసరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నాం. ఈ నియామకాలు అనేటివి క్రమం తప్పకుండా ప్రభుత్వం చేపట్టవలసిన బాధ్యత. క్యాలెండర్ డేట్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, నిరుద్యోగులకు ముఖ్యంగా 20 నుంచి 25 లక్షల మంది నిరుద్యోగ యువకులు పట్టభద్రులు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరుగుతున్నారు. అదే దిల్సుఖ్ నగర్ కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, అమీర్పేట్ చౌరస్తా కావచ్చు, ఇతర ప్రాంతాలలో జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొలువుల కోసమే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆ ప్రభుత్వం ఖాళీలను అన్నిటినీ భర్తీ చేసి ఒక విశ్వాసాన్ని కల్పించడమే కాకుండా మీ ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి పనిచేస్తుందని మీరందరూ ఆశించారు. మనందరం కూడా మీరందరూ లక్షలాది మంది తెలంగాణ విద్యార్థులు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడ్డారు. నాకు బాగా గుర్తుంది, 2011 గ్రూప్ 1 నోటిఫికేషన్ పరీక్షలు ఉద్యమం సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహిస్తే వేలాది మంది విద్యార్థులు పరీక్షలు హాజరవ్వకుండా తమ హాల్ టికెట్లను చించేసి గ్రూప్ 1 ఉద్యోగాలు మేము హాజరవ్వము, మా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేమే పరీక్షలు పెట్టుకుంటాం, మా నియామకాలు మేము చేపట్టుకుంటాం, ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి నియామకాలు మీరు చేపట్టకపోయినా సరే మేము ఆగుతాం, మా ఉద్యోగ నియామకాల కంటే కూడా మా తెలంగాణ రాష్ట్రం ముఖ్యమని ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు వీధుల్లోకి వచ్చి రాజకీయ నాయకులు అలసిపోయినప్పుడు ఇక మీ వల్ల కాకుంటే పక్కకు జరగండి, తెలంగాణ రాష్ట్రాన్ని మేము సాధిస్తామని ఆనాడు విద్యార్థి ఉద్యమకారులందరూ కూడా ముందు భాగానే నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అందులో భాగంగానే శ్రీకాంతాచారి కావచ్చు, కానిస్టేబుల్ కిష్టయ్య కావచ్చు, యాదయ్య కావచ్చు, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంతోమంది పిల్లలు తమ జీవితాలను సర్వం త్యాగం చేశారు. వాళ్ళు త్యాగం చేసినప్పుడు వాళ్ళకి తెలుసు వాళ్ళు చనిపోవడం ద్వారా వాళ్ళ కుటుంబాలకు తీరని నష్టము కష్టము వస్తుందే. కానీ లక్షలాది మంది తెలంగాణ విద్యార్థుల జీవితాలలో వెలుగులు వస్తాయి, తెలంగాణ ప్రాంతం బాగుపడుతుంది, స్వయం పరిపాలన వస్తుంది, ఈ స్వయం పరిపాలనైనా మా జీవితాలలో మార్పు తీసుకొస్తుంది అని చెప్పి వారు ఆనాడు నిర్దిష్టంగా ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. కానీ వాళ్ళ లక్ష్యం నెరవేరలేదు. తెలంగాణ రాష్ట్రం అయితే వచ్చింది, కానీ వచ్చిన రాష్ట్రంలో ఏ ఆకాంక్షల కోసం ఆ పిల్లలు ప్రాణాలు ఇచ్చిండ్రో ఆ ఆకాంక్షలు నెరవేరలేదు. గత 10 సంవత్సరాల నుంచి 20 నుంచి 25 లక్షల మంది విద్యార్థులు ఊర్లో తల్లిదండ్రులకు 22, 23 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించుకొని మళ్ళీ ఇంటికి వస్తామని తల్లిదండ్రులకు చెప్పి బయలుదేరి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, పేదలు. ఆగర్భ శ్రీమంతుడు ఎవరు అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కోసమో, అసిస్టెంట్ ఇంజనీర్ కోసమో, లేకపోతే జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ కోసమో కోటీశ్వర్లు ఎవరు ప్రయత్నం చేయరు. 99% పేదవాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఈ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు అవ్వడమే కాకుండా తమని కనిపెంచిన తల్లిదండ్రులు ఈ రకంగా కాస్త జీవితంలో సంతోషాన్ని, కనీసం వాళ్ళు పడ్డ శ్రమను మర్చిపోతారని చెప్పి పేదవాళ్ళే ఈనాడు హైదరాబాద్కు వచ్చారు గ్రామీణ ప్రాంతాల నుంచి. వచ్చేటప్పుడు తొవ్వ ఖర్చులకో లేకపోతే ఎక్కడో ఒక దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర ఉండడం కోసమో లేకపోతే యూనివర్సిటీలలో అడ్మిషన్లు తీసుకొని ఉన్నత చదువులు చదువుతూనే పోటీ పరీక్షలకు సిద్ధమైంది. ఒక 6 నెలల్లో సంవత్సరంలోనో కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకొని పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగ ఫలితాలు వస్తే ఉద్యోగం వస్తే సరే, ఉద్యోగం రాకపోతే ప్రత్యామ్నాయం గురించి ఏం చేయాలని ఒక ఆలోచనతో వచ్చింది. సంవత్సరం లోపల తేలాల్చిన విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారి శాశ్వత నిరుద్యోగులుగా హైదరాబాదు నగర వీధుల్లో తిరుగుతుంటే
10 సంవత్సరాలైనా ఆనాటి ప్రభుత్వం పరీక్షలు నిర్వహించలేదు. దీన్ని బాధ్యతారహితం అనాలనా, లేకపోతే నిర్లక్ష్యం అనాలనా, లేకపోతే వైఫల్యం అనాలనా నాకు తెలియదు. మీరు ఆలోచన చేసుకోండి. మీరు అందరు చదువుకున్నోళ్ళే. ఈరోజు డిసెంబర్ 7, 2023 నాడు నేను బాధ్యత చేపట్టిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్లో గత 10 సంవత్సరాలుగా ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ, నిర్వహించిన పరీక్షలన్నీ, ఫలితాలు విడుదల కాకుండా కోర్టు న్యాయస్థానాలలో చిక్కుముళ్ళన్నీ, ఒకవేళ పరీక్షలు నిర్వహించిన ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముడువైన పరీక్షలన్నీ, ఈ కోచింగ్ సెంటర్ల చుట్టూ ఇన్ని లక్షలాది మంది తిరుగుతుంటే ఇది మొట్టమొదటి ప్రధాన సమస్యగా మా ప్రభుత్వం భావించి 10 సంవత్సరాలు నోటిఫికేషన్లు లేకపోతే పరీక్షలు నిర్వహించకపోవడం, న్యాయస్థానాలలో చిక్కుముళ్ళుగా ఉన్న వాటిని అన్నిటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ 57,924 ఉద్యోగ నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలోనో లేకపోతే రవీంద్ర భారతిలోనో ఏ పిల్లలకైతే ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళ తల్లిదండ్రులతో సహా అందరిని పిలిచి నేనే స్వయంగా ఒక సంబరాన్ని వాళ్ళు ఆస్వాదించే విధంగా వాళ్ళ జీవితంలో ఒక మరుపురాని గొప్ప అనుభూతిగా నిలబడాలి, వాళ్ళందరినీ నేను చూడాలి, వాళ్ళందరి కళ్ళల్లో సంతోషం ఆనందం చూస్తే మేము నిజంగా మా లక్ష్యాన్ని చేరుకున్నట్టే అని చెప్పి ఏ నియామకం కూడా యథాలాపంగా మీ ఇంటికి కాల్ లెటర్ పంపలే. మిమ్మల్ని అందరిని కూడా పిలిచి మీ కుటుంబ సభ్యుల మధ్యలో మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగా భావించి అది ఎల్బీ స్టేడియంలోనో లేకపోతే నక్లెస్ రోడ్డు మీద ఉన్న అంబేద్కర్ సాక్షిగానో లేకపోతే రవీంద్ర భారతిలో మీ మధ్యలోనే మీకు నియామక పత్రాలు ఇచ్చినాం. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవన్నీ మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం, నీ నియామకాలు కానే కావాలి. నేను వారిని అడుగుతున్న 10 సంవత్సరాలు మీరు నోటిఫికేషన్లు ఇచ్చి సరైన విధంగా పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల యుక్త వయసులో ఉన్న పిల్లల జీవితాలు ఎంత సర్వనాశనమైనవి. మీరు ఎందుకు బాధ్యత తీసుకోలేదు? 10 నెలల్లో మేము చేసిన పనుల్ని 10 సంవత్సరాలలో మీరు ఎందుకు చేయలేకపోయినారని నేను అడుగుతున్నా. అన్ని నోటిఫికేషన్లు నేను ఇచ్చినా అని చెప్తలేను. కొన్ని మీరు నోటిఫికేషన్లు ఇచ్చారు, కొన్ని మీరు పరీక్షలు నిర్వహించారు, కొన్ని ప్రశ్నపత్రాలు మీరే అమ్ముకున్నారు, కొంతమందిని ఉద్యోగాలు మీరే అమ్ముకున్నారు, కొన్నిటిని మీరే నోటిఫికేషన్లు ఇచ్చి మీరే వెనకాల నుంచి కోర్టులలో కేసులు వేయించి వాటి మీద స్టేలు తీసుకొచ్చి ఏ ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా మీరు నిర్లక్ష్యం వహించడం వల్లనే కదా ఈ 25 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఆలోచన చేసి ఇక మేము మిమ్మల్ని ఉద్యోగాలు అడగం, మేము మీకు ఇచ్చిన ఉద్యోగాలను ఊడగొడతాం, మా ఉద్యోగాలు మేము తెచ్చుకుంటామని కదా. ఆ విద్యార్థి నిరుద్యోగ ఉద్యమకారులు ప్రాణాలు అర్పించి తెలంగాణ తెచ్చి మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే 10 సంవత్సరాలు మీరు మీ కుటుంబమే ప్రతిరోజు పంచభక్ష పరిమాణాలతో పండుగ చేసుకున్నారు. మీ ఉద్యోగాలు మీరు ఆస్వాదించిండ్రు తప్ప ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన చేసిండ్రా? ఈరోజు నేను ఒక్క మాట అడగదలుచుకున్నా, ఈ నోటిఫికేషన్లన్నీ మావే రేవంత్ రెడ్డి చేసింది ఏముందయా అని నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. మీ ఇంట్లో మీ పిల్లల్ని ప్రజలు తిరస్కరించి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా, అదేవిధంగా మీ బంధువును కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలు తిరస్కరించారు. 6 నెలలు తిరగకముందే వాళ్ళిద్దరికి కారుణ్య నియామకాలు చంద్రశేఖరరావు గారు ఇచ్చిండ్రా లేదా? ఒకరికి ఎమ్మెల్సీకి ఇచ్చారు, ఒకరికేమో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చిండ్రు. మీ ఇంట్లో మీ బిడ్డనో మీ బంధువో ఉద్యోగం కోల్పోతే మీకు దుఃఖం వచ్చి బాధ అయ్యి 6 నెలలు కూడా వాళ్ళని ఖాళీగా ఉంచకుండా తక్షణమే కారుణ్య నియామకాల కింద ఒకరిని ఎమ్మెల్సీగా, ఒకరిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా నియమించి ఉద్యోగాలు మీ ఇంట్లోకి ఇచ్చుకోగలిగినారు. కానీ సంవత్సరాల కొద్దీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఈ ప్రభుత్వంలోనే సేవలు అందించి ప్రభుత్వ ఉద్యోగంలోనే మరణించిన వాళ్ళ పిల్లలకు 10 సంవత్సరాలైన కారుణ్య నియామకాలు మీరు చేపట్టలేదంటే అసలు కారుణ్యం అనే పదానికి అర్థం తెలుసా అని నేను అడుగుతున్నా. మీ కుటుంబం పట్ల, మీ కుటుంబ సభ్యుల పట్ల చూపించిన కారుణ్యము ఈ పేదోళ్ళ పిల్లల పట్ల ఎందుకు చూపించలేదనేదే నా ప్రశ్న. మీరు చూపించని దగ్గర మేము చూపించినాం, మా విజ్ఞత ప్రదర్శించినాం. మేము మా ఉద్యోగాల కోసం తాపత్రయపడలే.
మేం చేపట్టిన పదవి ఒక భావోద్వేగము. ఈ లబ్ధిదారులకు ఏదైనా న్యాయం చేయాలన్న ఆలోచనతో మన ప్రభుత్వం ఈరోజు దాదాపుగా ఈరోజు మీ నియామకాలతోని 59,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు నేను అందించిన. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు అది ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, లేదా నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్లో కావచ్చు, దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఏ రాష్ట్రాన్నైనా ఏ రాజకీయ పార్టీనైనా నేను సూటిగా సవాల్ విసురుతున్నా. 10 నెలల్లో 59,000 ప్రభుత్వ ఉద్యోగాలు అందించిన ముఖ్యమంత్రి కానీ రాష్ట్రం కానీ ఉంటే మీరు ఏదైనా చూపించండి, నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. మా రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము ప్రజాపాలనలో 59,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా ఈ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్గా నిలబడ్డది. ఒక బాధ్యతను భావోద్వేగంతో మేము నిర్వహించినము. అన్ని పరీక్షలు పద్ధతి ప్రకారం నిర్వహించినాం. ఒకప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ధర్నాలు జరిగేవి, నిరసన తెలిపేది నోటిఫికేషన్లు ఇస్తారా అయ్యారా. నేను వచ్చిన తర్వాత మీద నోటిఫికేషన్లు ఇస్తే మీరు ధర్నాలు చేయ మొదలెట్టారు. ఇన్ని నోటిఫికేషన్లు ఇస్తే ఎట్లా కొన్ని ఆపునరని అశోక్ నగర్ చౌరస్తలో ధర్నాలు జరిగినాయి. రేవంత్ రెడ్డి నువ్వు రా అడికి అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేది నేను, చదువుకోండి, మీరు పోటీ పరీక్షలు రాయండి అని మన పిల్లలకు విజ్ఞప్తి చేసిన. ఎక్కడ కూడా ఈ దేశంలో నోటిఫికేషన్లు ఇవ్వమని ఉద్యమాలు జరిగినాయి, నోటిఫికేషన్లు ఇవ్వమని ధర్నాలు జరిగినాయి. కానీ ఇంతగానం నోటిఫికేషన్లు ఇస్తే ఎట్లా కొన్ని ఆపుండ్రు అని ఎక్కడైనా ఈ దేశంలో ధర్నా జరిగిందా? మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు కొన్ని వాయిదా వేయండి అని ధర్నాలు జరిగినాయి. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం. ఎందుకంటే ఏండ్ల తరబడి వాయిదాలు పడుతూ వస్తున్న నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా ఆ పిల్లలకు ఉద్యోగం రావడమో రాకపోవడమో అర్థమైతే ఇంకొక పని కోసం వెళ్తారు. తల్లిదండ్రులకు కూడా వాడికి ఉద్యోగం వస్తే పెళ్లి చేద్దాం అనుకుంటారు. 22-23 ఏళ్ళకి హైదరాబాద్ వచ్చాడు, 33 ఏళ్ళు ఆయన ఉద్యోగం రాకపోతే ఎప్పుడు పెళ్లి చేయాలా? మా ఆడపిల్లలకు పెళ్ళి ఎట్లా ఉద్యోగం వస్తుంది కదా అని పెళ్లి చేస్తే వాళ్ళ పిల్లలే స్కూల్కి పోతురు. మా చెల్లెళ్ళకు వాళ్ళకు ఉద్యోగం అనేది తెలవకుండా పోయింది. లేకపోతే పిల్లగానికి ఉద్యోగం వస్తుందని పిల్లనిస్తే వానికి ఉద్యోగం రాకపోతే అరే పిల్ల ఉద్యోగం వస్తుందని కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే పిల్లగాడు ఉద్యోగం సంగతి తెలుస్తలేడంటే అత్తగారు వాళ్ళకి ఎంత. ఇవన్నీ ప్రాక్టికల్గా ఉన్న సమస్యలు. నేను చెప్పేటివి పాసింగ్ రిమార్క్ కింద నేను చెప్తున్నా, కానీ వాస్తవంగా మధ్యతరగతి కుటుంబాలలో ఉన్న ఒక దీర్ఘకాలికమైన సమస్య. కోచింగ్ సెంటర్లకు ఫీజులు కట్టాలి, పిల్లలు హైదరాబాద్లో చదువుకోవడానికి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఇక్కడెక్కడ ఉద్యోగం పోయేటట్టు ఉండదు, ఊర్లలో తల్లిదండ్రులకు వీళ్ళకి పంపించగలిగినంత ఆర్థిక స్తోమత ఉండదు. వాళ్ళు ఉపాధి హామీ కూలీకి పోయో లేకపోతే ఊర్లలో కూలీ నాలి పనిచేసి ఆ పైసలు ఎన్ని సంవత్సరాలు పంపించాలి, వాళ్ళ కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలా? అందుకే నేను నిర్ణయించుకున్నా, ఏ ఖాళీలైనా పెండింగ్ పెట్టకండి. అందుకే గ్రూప్ 1 ఎన్ని రకాల కేసులు వేసినా సుప్రీంకోర్టు వరకు కొట్లాడి అన్ని కేసులను, తప్పుడు కేసులను అన్నిటిని కూడా బంగాళాఖాతం లేపించి ఇవాళ గ్రూప్ 1 ఫలితాలు ఇచ్చిన. ఉమ్మడి రాష్ట్రంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 563 గ్రూప్ 1 పోస్టులు ఎన్నడి ఇవ్వలే. ఇవాళ మన ప్రభుత్వం 30 రోజుల్లో 563 మంది గ్రూప్ 1 పోస్టులను మనం నియమించుకోబోతున్నాం. గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా మనం ఫలితాలు ఇచ్చినాం. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి. విత్ ఇన్ డేస్లో 2,000 గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కలిపితే దాదాపుగా 2,000 పైచిలకు ఉద్యోగాలు నియామక పత్రాలు తెలంగాణ రాష్ట్రంలో ఇంకో 30-40 రోజుల్లో మనము నియమించుకోబోతున్నాం. ఉద్యోగాలు 2-2.5 వేలు ఉండొచ్చు, కానీ 10 లక్షల పైగా విద్యార్థులు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరుగుతూ వాళ్ళు ఊరు నుంచి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఉద్యోగం వచ్చిందానో రాలేదానో చెప్పుకోలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే ఈరోజు ఒక శాశ్వత పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అన్నీ అడ్డుకోవాలనే ప్రయత్నమే. మేం చెయ్యలేదు కాబట్టి రేవంత్ రెడ్డిని చెయ్యనీయకూడదు. మేము రోడ్లు వేయలేదు, ఈయన రోడ్లు వేయకూడదు. మేము ఉద్యోగాలు ఇవ్వలేదు, ఈయనను ఉద్యోగాలు ఇవ్వనీయకూడదు. మేము సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదు కాబట్టి ఈయనను చేయనీయకూడదు. మేము పరిశ్రమలు తేలేదు, ఈయన తెస్తే ఏదో ఒకటి కాళ్ళల్లో కట్టడం పెట్టాలి. ప్రతిదీ
ఆనాడు ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ సెంట్రిక్గా ఈ రాష్ట్రంలో నిర్ణయాలు జరిగితే ఈరోజు ప్రజల కోణంలో, నిరుద్యోగ యువకుల కోణంలో, విద్యార్థుల కోణంలో ఈరోజు మన ప్రభుత్వం, ఈరోజు విద్యార్థులకు మీరందరూ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు దాదాపుగా డైట్ ఛార్జెస్ 10 సంవత్సరాలు పెంచలేదు. నేను 40% డైట్ ఛార్జెస్ సింగిల్ స్ట్రోక్లో నేను ఇచ్చిన. కాస్మెటిక్ ఛార్జెస్ హాస్టల్లో ఆడపిల్లలు ఉంటారు, పేదోళ్ళ పిల్లలు ఇంటి దగ్గర తల్లిదండ్రులను అడగలేరు. చిన్న చిన్న సబ్బు కాడ నుంచి మొదలు పెడితే చిన్న చిన్న కాస్మెటిక్స్ని అడగలేరు. 200% 20 ఇయర్స్ నుంచి పెండింగ్ ఉంటే నేను 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి ఎవ్రీ మంత్ గ్రీన్ ఛానల్ వాళ్ళకి పేమెంట్లు ఇచ్చిన. ఈరోజు దాన్ని స్ట్రీమ్ లైన్ చేసిన. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మేము ఎస్సీ ఎస్టీ బీసీలకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఓపెన్ చేసినామని 7 ఉన్నాయి. అవి 2000 మంది విద్యార్థులు ఉంటే 10 బాత్రూములు కూడా లేవు. ఒక్కొక్క బాత్రూమ్ దగ్గర 500, 200 మంది పిల్లలు క్యూ కట్టే పరిస్థితి. అక్కడి నుంచి ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 20 నుంచి 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతోటి మన సింగిల్ జీవో 58 నియోజకవర్గాలలో అనుమతించిన 11,000 కోట్ల రూపాయలు మంజూరు చేసిన. గ్రీన్ ఛానల్లో కలెక్టర్ల ఖాతాలు ఆల్రెడీ నగదు కలెక్టర్ ఖాతాలు నిధులు పెట్టేసిన. రేపు పొద్దుగాలే బిల్లులు వచ్చినాయి రాలేదని కాంట్రాక్టర్లు పని ఆపితే పిల్లలకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ కార్పొరేట్ లెవెల్లో వాళ్ళకు విద్యను అందించడానికి. అదేవిధంగా స్కిల్స్కి సంబంధించి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు పాస్ అవుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. 1,10,000 మంది ఇంజనీర్లు బయటకు వస్తే 10,000 మంది కూడా ఉద్యోగాలు వస్తలేవు. 1,00,000 మంది ఖాళీగానే ఉంటున్నారు. తల్లిదండ్రులు వచ్చి కలుపుతారు, సార్ మా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు ఏదైనా ఉద్యోగం చూడు సార్ అని. మన ఢిల్లీలో బిల్ గేట్స్ వస్తే ఒక ఆయన వచ్చింది, సార్ బిల్ గేట్స్ వచ్చింది కానీ నువ్వు చెప్తే ఉద్యోగం ఇవ్వడమ్మా పిల్లగానికి ఇవ్వండి అని. ఎట్లా వస్తుంది అంటే, సార్ మరి ఇంజనీరింగ్ చదువుకున్నా నాకేం తెలుసు సార్. అందుకే తీసుకుంటున్న సర్టిఫికెట్కి మనకున్న నైపుణ్యానికి పొంతన లేదు. డిమాండ్ అండ్ సప్లైలో చాలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ను ఫిలప్ చేయడానికే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఒక అద్భుతమైన మోడల్ని దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీసుకొచ్చినాం. మన పిల్లలకు సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించడం ద్వారా ఉద్యోగమే కాదు స్వయం ఉపాధి కూడా వాళ్ళకి కల్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి అవకాశాలు కల్పించాను యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొచ్చినాం. ఇవన్నీ మీరు చేసిన ఉంటే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కానీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కానీ, లేకపోతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ పిల్లలకు మీరు నిర్మించి ఉంటే ఇవన్నీ కూడా నాకు అవకాశమే రాకపోవు కదా. ఈ 59,000 ఉద్యోగ నియామక పత్రాలు మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఈరోజు ఈ నియామక పత్రాలు నేను ఇవ్వాల్సిన పరిస్థితే రాకపోతుండే కదా. మీ కుటుంబంలో నియమించుకున్న కారుణ్య నియామకాలు అదే కారుణ్యము ఈ పిల్లల మీద చూపించుంటే 500 కుటుంబాలకు ఇవాళ రవీంద్ర భారతిలో నేను కారుణ్య నియామకాలు ఇవ్వాల్సిన అవకాశమే ఉండకపోతుండే కదా. 10 ఏళ్ళు మీరు ఏవేవైతే చెయ్యలేదో, 10 ఏళ్ళు ఏ అంశంలో మీ బాధ్యత మర్చిపోయినరో, 10 ఏళ్ళు ఏ బాధ్యత పట్ల మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించినరో వాటన్నిటినీ సవరించుకుంటూ పరిష్కరించుకుంటూ ఒక్కొక్క అడుగు నేను ముందుకేస్తున్నా. ఇంతకుముందు బిల్డ్ నౌ ఇప్పుడు టౌన్ ప్లానింగ్ వాళ్ళు మీరు ఉన్నారు. ఏ పర్మిషన్ కూడా ఏ రికార్డు లేదు. సామాన్యులకు మాత్రం 100 చిక్కు ప్రశ్నలు. ఉన్నోడు వస్తే మాత్రం మాన్యువల్గా అప్లికేషన్. భూమి ప్రభుత్వం ఉందా తెలియదు, భూమి ప్రైవేట్దా తెలియదు, భూమి చెరువులు ఉందా తెలియదు, భూమి నాలాలు ఉందా తెలియదు, భూమి యజమాని ఇంకోరా తెలియదు. కాగితాలు ఆయన గారికి ఇస్తారు, ఆయన చూస్తాడు, ఈయన అనుమతిస్తాడు, వాడు కడతాడు. కట్టినాక ఎవడో నా భూమి అని వస్తే కొనుక్కున్నాడు, చూసేటోడు, ఇచ్చినోడు అందరు ఇరుక్కుంటారు. కమిషన్లు తీసుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. అందుకే నేను చెప్పిన అధికారులకు నథింగ్ డూయింగ్, ఆఫ్లైన్ పర్మిషన్స్ ఇవ్వను. మా బిల్డర్ చాలామంది నా మీద అలిగినరు, అరే మాకు ముందు చాలా లగ్జరీ ఉండే, మాకు చాలా కంఫర్ట్ ఉండే, ఒక ఆయనకు తీసుకొని పోయి కాగితాలు మిగతా అప్పచెప్తే నిమిషాలలో మాకు అనుమతి వచ్చేది, నువ్వు వచ్చినాక అన్ని చిక్కుముళ్ళు వేస్తున్నావు అని. ఒక రిఫార్మ్ తీసుకొచ్చేటప్పుడు డెఫినెట్గా కొంత అప్పటి వరకు లగ్జరీ అనుభవించిన వానికి కొంత బాధ ఉంటుంది. ఎందుకంటే మాకు ఇంత గ్రీన్ ఛానల్లో మాకు కొన్ని వెసులుబాట్లు ఉండే. రేవంత్ రెడ్డి గారు రాగానే పేదోడు లేదు పెద్దోడు లేదు అందరు క్యూలో రావాలి, ఆన్లైన్లో రావాలి, మీరు ఆటోమేటిక్ యాప్లో అప్లోడ్ చేయాలి, మీరు ఏమేమి పెడుతారో అందులో పెట్టుకురు, ప్రజలు పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. ఈ భూమి ఎవరిదో తేలుతుంది, అది చెరువులు ఉందా లేదా తేలుతుంది, అది నాలాలు ఉందా లేదా తేలుతుంది. ఇవాళ అనుమతులు ఇచ్చిన వాళ్ళు మేము కొంతమందిని
వాళ్ళు ఒత్తిడితో ఇచ్చారు. మేము ప్రాసిక్యూషన్కు మా అధికారులు రాశారు, హైదరాబాద్ ఈ ఆఫీసర్లు అందరూ లోపలేమని. వాళ్ళు నేను పెంచిన ఏందే ఏం చేయాలి సార్, ఆనాడు ఉన్నాయని ఇయ్యమన్నాడు, మేము ఇచ్చినాం, మీరు మమ్మల్ని ఏమో శిక్షిస్తామంటారు, మా పరిస్థితి ఏందని. అందుకే కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒత్తిడి తెచ్చినా పారదర్శకంగా ఉండాలని ఇవాళ బిల్డ్ నవ్ అనే ఒక యాప్ తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్లో పెట్టి ఎంత పెద్దోడైనా ఇందులోనే అప్లికేషన్ పెట్టుకోవాలి, దీన్ని స్క్రూటినీ చేయడానికి ప్రజలకు అవకాశం ఇచ్చినాం, ప్రభుత్వ అధికారులకు అవకాశం ఇచ్చినాం. రేపు పొద్దుగాల ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుమతి ఇచ్చింది కాబట్టి మీరే బాధ్యత, మీరు శిక్ష అనుభవించుండి అని మిమ్మల్ని బలి చెయ్యొద్దన్న ఆలోచనతోని ఈరోజు తెలంగాణకు సంబంధించిన కొంతమంది తయారు చేసిన ఒక యాప్ని ఈరోజు మనము ఇంట్రడ్యూస్ చేసినాం. ఇవన్నీ కూడా పారదర్శకమైన పరిపాలన అందించాలని, ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ ఇవ్వడానికి చేస్తున్న వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్తో పాటు ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇవ్వాలనేది నా ఆలోచన. దట్ ఈస్ కాల్డ్ గుడ్ గవర్నెన్స్, దట్ ఈస్ కాల్డ్ తెలంగాణ మోడల్. ఈ తెలంగాణ అనేది దేశానికే. నరేంద్ర మోడీ గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, ఈ దేశ ప్రధానమంత్రి ఆయన అంటే నాకు గొప్ప గౌరవం, ఈ దేశాన్ని నేనే అభివృద్ధి చేసిన అంటాడు. సంతోషం, ప్రధానమంత్రికి 3 సార్లు అవకాశం వస్తే డెఫినెట్గా చేస్తాను. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంత ఇక్కడనే జరిగింది, కంపెనీలు అన్నీ ఇక్కడికే వచ్చినాయి. ఇక్కడున్నోళ్ళే కాదు, ఆ ఉత్తరప్రదేశ్ నుంచో లేకపోతే ఉత్తర భారతదేశం నుంచో గుజరాత్ నుంచో ఉద్యోగాలు చేయడానికి మన దగ్గరకు వస్తారు. మీరే అభివృద్ధి చేస్తే, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు, మనోళ్ళు అక్కడికి ఎందుకు పోతలేరు? మీరు పుట్టి పెరిగిన గుజరాత్లో ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు, ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు పోతలేరు? దక్షిణ భారతదేశంలో తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఈ 3 రాష్ట్రాలు, చెన్నై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఈరోజు మన దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే కాదు, ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మన దగ్గరికే వస్తారు కదా. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ నుంచి, ఒడిశా నుంచి ఇవాళ లేబర్ కూడా మన దగ్గరకు వస్తున్నారు కదా. అభివృద్ధి మేం సాధించినట్ట, అభివృద్ధి మీరు చేసినట్ట అని నేను అడగదలుచుకున్న వారిని. అభివృద్ధికి చిరునామా మన ప్రాంతాలు, కష్టానికి మారు పేరు మనం. మార్కెటింగ్ రకరకాల వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి మార్కెటింగ్ చేసుకునే తెలివితేటలని చేసుకుంటారు, కష్టం చేసేదే మనకు తెలుసు. చాలామంది నన్ను అంటుంటారు, నీ మీద వ్యతిరేకత ఉంది, నీ మీద కోపంగా ఉన్నారని. నేను అడగదలుచుకున్న మీ ద్వారా, రైతులు ఎందుకు కోపం ఉంటారు? 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ 10 నెలల్లో చేసినందుకు నా మీద రైతులు కోపంగా ఉంటారా? మహిళలు, మా ఆడబిడ్డలు రాష్ట్రం మొత్తం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు, చదువుకునే పిల్లల కాడ నుంచి మన పెద్దమ్మల వరకు అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినందుకు మా ఆడబిడ్డలు నా మీద కోపంగా ఉంటారా? లేకపోతే 1000 ఆర్టీసీ బస్సులను యజమానులను చేసి, కోటీశ్వరులను చేసి, కార్పొరేట్ కంపెనీలు చేసే వ్యాపారం మా స్వయం సహాయక సంఘాలకు అందించినందుకు ఆడబిడ్డలు నా మీద కోపంగా ఉంటారా? లేకపోతే 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అంటే అదాని, అంబానీలు, టాటాలు, బిర్లాలని ఒకప్పుడు అనుకునేది. అదాని, అంబానీలతో పోటీ పడే విధంగా మా ఆడబిడ్డలకు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కాంట్రాక్ట్ మా ఆడబిడ్డలకు, మా సీతక్కకు చెప్పి, మా బట్టి విక్రమార్క గారికి చెప్పి ఇవాళ 1000 మెగావాట్ల సోలార్ ఉత్పత్తి సామర్థ్యం ఒప్పందం మా ఆడబిడ్డలు చేసిన. అందుకోసం నా మీద కోపంగా ఉంటారా? 50 లక్షల కుటుంబాలకి ఈరోజు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్న పేదవాడి ఇంట్లో వెలుగులు ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తుంది. అందుకోసం ఈ 50 లక్షల కుటుంబాలు నా మీద కోపంగా ఉంటారా? 43 లక్షల మంది ఆడబిడ్డలకు 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం, అందుకోసం నా మీద కోపంగా ఉంటారా? విద్యార్థులకు, లక్షలాది మంది విద్యార్థులకు 40% డైట్ ఛార్జెస్, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినందుకు ఆ చిన్నారులు నా మీద కోపంగా ఉంటారా? అంతెందుకు 57,000 ఉద్యోగ నియామక పత్రాలు అందించినందుకు వాళ్ళు ఉంటారా కోపంగా? ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఎందుకు ఈరోజు 922 కుటుంబాలు వచ్చినాయి. మీకు అందరికీ నేను ఉద్యోగ నియామక పత్రాలు రవీంద్ర భారతిలో పిలిచి మీకు అప్పచెప్పినందుకు మీకు నా మీద కోపం ఉందా? ఇన్నేళ్ళ మీ కళ సాకారమైనందుకు నా పట్ల అభిమానం ఉంటుందా? నా మీద కోపం ఉంటుందా? సోషల్ మీడియాలో ఎవడో పెట్టిందాన్ని మీరు ఎవ్వరు ఏమనకపోవడం వల్ల అదే నిజం అనే అబద్ధం, నిజం గడప దాటే లోపల అబద్ధం
మొత్తం ప్రపంచాన్ని చుట్టేసి వస్తుంది. ఏంటంటే వాళ్ళు అడ్డగోలుగా సంపాదించారు, ఎంతైనా పెట్టుబడి పెడతారు. సోషల్ మీడియా అంటేనే, వాట్సాప్ యూనివర్సిటీ అంటేనే పెట్టుబడులతో జరిగే నల్లధనాన్ని అందులో పెట్టుబడిగా పెట్టి ఇంధనంగా మార్చి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ఎక్కడ మేము వైఫల్యం చెందినము? రేవంత్ రెడ్డికి పట్టు రాలేదు అని అంటారు. పట్టు రావడం అంటే ఓ రాజయ్యను దళితుని తీసేయడం, ఓ ఈటల రాజేందర్ ఓ బలైన వర్గాల వ్యక్తిని మంత్రివర్గం నుంచి తీసేస్తే పట్టు వచ్చినట్ట? తీయడానికి కారణం చెప్తే పట్టు వచ్చినట్టు. తీయడానికి సహేతుకమైన కారణం ఉంటే నీ సొంత మోడైనా తప్పు చేస్తే లోపల పెడితే నీకు పట్టు వచ్చినట్టు, కానీ పంచక తింటే పట్టు వచ్చినట్ట? పరిపాలన భవనమైన సచివాలయానికి రానోనికి 10 ఏళ్ళు రానోనికి పట్టు వచ్చిందంట పరిపాలన మీద. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా, మీకే అందుబాటులో ఉన్నా, నాకు మాత్రం పట్టు రాలేదు అంటున్నారు. ఎట్లా దీన్ని జస్టిఫై చేయాలో మీరు చెప్పండి అని అడుగుతున్నా నేను. ఏ రోజైనా సచివాలయానికి మమ్మల్ని, నేను సీతక్క కూడా సచివాలయానికి పోతే పోలీసులు పట్టుకొచ్చి మా ఇంటికాడ వదిలేసి వచ్చారు. ఇవాళ సచివాలయంలో ఎవరో బిల్లులు రాలేదని ధర్నా చేసింది. నేను లోపలికి రానియకపోతే వాళ్ళు వచ్చి ధర్నా చేయగలుగుతారా మిత్రులారా? మీరు చెప్పండి. సామాన్యుడు కూడా సచివాలయానికి వచ్చి తన బాధను చెప్పుకోవడానికి, అవసరమైతే నిరసన తెలపడానికి ఈ ప్రభుత్వం అవకాశం ఇచ్చినందుకు కదా మీరు వచ్చి నిరసన తెలిపింది. ఏ ధర్నా చౌక్లో పుట్టి పెరిగిన మీ పార్టీ ఆ ధర్నా చౌక్ను మూసేస్తే నేను వచ్చిన వెంబడే ధర్నా చౌక్ తెరిచి ప్రజలు ఏం నిరసన తెలిపినరో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఆ ధర్నా చౌక్లో నిరసన వాళ్ళ యొక్క సమస్య, ఆ సమస్యను పరిష్కరించడం మా బాధ్యత. ధర్నా చౌక్ ఓపెన్ చేసినందుకు నా మీద కోపం ఉందా? నాకు పట్టు రాలేదా అని నేను అడుగుతున్నా. నేను ధర్నాలు చేయనిచ్చినందుకే కదా మీరు పట్టు రాలేదంటుండ్రు. అదే పోలీస్ సిబ్బంది ఒక 11 మంది మాత్రమే మారినాం. ఒక కుటుంబం ఒక 11 మంది మంత్రులు మారిన, మిగతాళ్ళంతా సేమ్ అదే వ్యవస్థ కదా. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, దయాకర్ రావు ఇట్లాంటి మంత్రులు మారినరు. రేవంత్ రెడ్డి, సీతక్క, లేకపోతే బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, మా 11 మందిమే కదా మారింది తెలంగాణ రాష్ట్రంలో. ఉన్న వ్యవస్థ మొత్తం అదే కదా. అదే పోలీసులకు నేను ఆదేశాలు ఇస్తే నిమిషాలలో ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా అందరిని లోపలేసి తాళం వేసి వంగబెట్టి దంచరా? కోదండరాం తలుపులు వలగొట్టిన వాళ్ళు కేటీఆర్ తలుపులు వలగొట్టి ఈపులు వాళ్ళకి దంచరా? నువ్వు చెప్పినావు, నేను చెప్పలేదు. నేను అట్లాంటి విధానానికి వ్యతిరేకం కాబట్టి మీరు బయటకు వచ్చి ధర్నాలు చేస్తూ, దీక్షలు చేస్తూ నన్ను తిడుతురు. ఆనాడు నువ్వు ఆదేశాలు ఇస్తే కోదండరాం గారు తలుపులు బద్దలు కొట్టిన పోలీసులు నీ ఈపులు పక్కన వలగొట్టారా మేము చెప్తే? ఆ విధానానికి మేము వ్యతిరేకము. అరే వాళ్ళ బాధ ఏముందో చెప్పుకొని అనరా, వింటే అందులో ఏదైనా రీజనబుల్ ఏమన్నా ఇష్యూ ఉంటే రిజాల్వ్ చేయాలనే ఆలోచనతోటి మేము అవకాశం ఇస్తున్నాము. సేమ్ అదే పోలీస్ వ్యవస్థతో మీరు అంచివేసినట్టు మేము అంచేయలేమా? మాకు తెలియదా? ఆ మాత్రం తెలివి లేకుండానే 20 ఏళ్ళ అపోజిషన్లో జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, పార్టీ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి అయిన 20 ఏళ్ళు ఏం తెలియకుండానే ఇంత దూరం వచ్చినా మీరు అవకాశం ఇచ్చారా? గడీలలో వెరగకపోవచ్చుగా నల్లమల్ల అడవుల్లో వెరిగినాం కదా. క్రూర జంతువులను చూసినాం, సామాన్యులను కూడా చూసినాం కదా. గడీలలో దొరల్లాక మేము పెరగకపోవచ్చు, కానీ నల్లమల్ల అడవుల్లో చెంచులను చూసుకుంటేనే, పేదోళ్ళని చూసుకుంటేనే పెరిగినాం కదా. మాకు మనుషులు ఎట్లుంటారు, మానవ మృగాలు ఎట్లుంటాయో మాకు తెలియదా? తెలియకుండానే ఇంత దూరం వచ్చినా నేను. మాకు మానవత్వం ఉంది, మీకు మానవత్వం లేదు. మా మానవత్వాన్ని మేము ప్రదర్శిస్తున్నాం, మేము విజ్ఞతను ప్రదర్శిస్తున్నాం. రాజు అనేవాడు విజ్ఞతతో వ్యవహరించాలి అని, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేవాడికి విజ్ఞత ఉండాలి. ఆ విజ్ఞతను నేను ప్రదర్శిస్తున్నా. మీరు ఆ విజ్ఞత లేకుండా వ్యవహరించారు కాబట్టి ఈరోజు బయటకు రాలేని పరిస్థితుల్లో మీరు ఫామ్ హౌస్లో పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నీకు నాకున్న తేడా అది. సచివాలయమే లేకుండా, పరిపాలన భవనానికే రాకుండా వాళ్ళకి పట్టొచ్చిందంట. ప్రతిరోజు రోజుకు 18 గంటలు పనిచేసే నాకు, మా సీతక్కకు పరిపాలన మీద పట్టు రాలేదంట. ఇది ఎట్లా విశ్లేషిస్తారో మీరు అందరూ చదువుకున్న వాళ్ళు మిమ్మల్నే విశ్లేషించమని అడుగుతున్నా. తెలంగాణ సమాజాన్ని విశ్లేషించమని అడుగుతున్నా. ఇంద్రవల్లి అమరవీరులకు ఇండ్ల పట్టాలిచ్చి భూములు ఇచ్చినందుకు, ఇంద్రవల్లి అమరవీరుల స్తూపాన్ని ఒక పర్యాటక కేంద్రంగా చేసినందుకు మా మీద ఆదివాసీలు కోపంగా ఉన్నారా? లేకపోతే సమ్మక్క సారలమ్మ జాతరని
అద్భుతంగా నిర్వహించినందుకు మా మీద కోపంగా ఉన్నారా? లేకపోతే యాదగిరి గుట్టని యాదాద్రి నువ్వు చేస్తే తెలంగాణ ప్రజల యొక్క ఇష్టదైవం యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి, ఆ పేరును కూడా తెలంగాణకు వదలలే. నాకు చాలామంది యాదగిరి అని మిత్రులు ఉన్నారు. ఆయన యాదాద్రి మారవంగానే నా దగ్గరకు వచ్చి, సార్ మరి ఆ గుట్ట మీద చూసి మా తల్లిదండ్రులు యాదగిరి అని పెట్టారు, అది మారింది, ఇప్పుడు మా పరిస్థితి ఏందని. మీకేం చింతొద్దా, నేను వచ్చినాక మళ్ళీ యాదగిరి గుట్ట చేస్తా అని యాదగిరి గుట్ట చేసిన. వాళ్ళకి టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది, మనం కూడా పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ప్రతిసారి దర్శనాలకు వాళ్ళని అడుక్కొని మా ఎమ్మెల్యేల లెటర్లే అని మనం అడుక్కున్నాం ఎందుకు? భద్రాచలంలో రాములవారు లేరా? లక్ష్మీ నరసింహస్వామి లేడా? లేకపోతే రామప్పలో శివుడి అంశ లేదా మనకు? మనం మన వాటిని అభివృద్ధి చేసుకోలేదు కాబట్టి, ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టలేదు కాబట్టి ఈరోజు మనం ఇతరుల వైపు చూస్తున్నాం. అద్భుతమైన శిలా సంపద ఉన్నది, అద్భుతమైన దేవాలయాలు ఉన్నది, అద్భుతమైన సంస్కృతి ఉన్నది తెలంగాణ ప్రాంతానికి. అందుకే ఈరోజు మనం ఎండోమెంట్స్ పాలసీ తీసుకొచ్చి టూరిజం ప్రమోషన్లో భాగంగా ఈరోజు వీటన్నిటిని అభివృద్ధి చేయాలని మనం ఒక పాలసీ తీసుకొచ్చినాం ఆల్రెడీ. అందుకే వైటీడీని ఈరోజు మనం పెట్టుకుని తొందరలోనే బోర్డు వేసుకుంటాం. అద్భుతంగా మనం మన దగ్గర ఉన్న పరిశ్రమలను కానీ దేవాలయాలను కానీ ఇక్కడ ఏమేం కావాలో అవన్నీ చేసుకుందాము. మనందరికీ సిలికాన్ వ్యాలీనే ఈరోజు మనం డ్రైవ్ చేయగలిగినాం. నిన్ననే మెక్డొనాల్డ్స్ హైదరాబాద్లో మా కార్పొరేట్ ఆఫీస్ పెట్టుకుంటాం, ఇండియాలోనే హైదరాబాద్కి వచ్చారు. బయోటెక్లో ప్రపంచంలోనే పేరెన్నికగా నామ్జెన్ అమెరికాలో ఉంటుంది. ఫస్ట్ టైం వాళ్ళ దేశాన్ని వదిలి బయటకు వచ్చారు, హైదరాబాద్కి వచ్చారు. హెచ్సిఎల్ వాళ్ళు 15,000 మంది, 1,00,000 మంది ఈరోజు వాళ్ళు ఎంప్లాయీస్ తెలంగాణలో. కాగ్నిజెంట్, విప్రో, ఇన్ఫోసిస్, ప్రపంచంలోనే అత్యధికంగా ఉద్యోగులు ఉన్న వాళ్ళ వ్యాపార సంస్థలు హైదరాబాద్లో విస్తరించుకున్నారు. ఇవన్నీ కూడా మనం వచ్చిన తర్వాత ఒకరొకరిని వాళ్ళని కలిసి అవసరమైతే వాళ్ళ ఆఫీసులకి వెళ్ళి ఈరోజు ఇన్ఫ్లేషన్ అంటే ధరల నియంత్రణ. భారతదేశంలో 1.3 అతి తక్కువ ధరల పెరుగుదల ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, నేను ప్రకటించలే. అన్ఎంప్లాయ్మెంట్ 8.8 ఉన్నదాన్ని 6.1. నిరుద్యోగ సమస్యను పరిష్కరించిన రాష్ట్రంగా మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది, కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా పన్నుల వసూళ్లలో భారతదేశంలో నెంబర్ 1, 88%. టార్గెట్లో 88% రీచ్ అయి దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంటే 86%తో మహారాష్ట్ర ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహించే గుజరాత్ 6th ప్లేస్లో ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో పన్నులలో పారదర్శకత తీసుకొచ్చి 88% సక్సెస్ రేషియో మన స్టేట్ చూపించింది. ఇది మన పరిపాలన మీద పట్టు. ధరల నియంత్రణలో, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో, రాష్ట్రం సేకరించాల్సిన పన్నులలో దేశానికే రోల్ మోడల్గా నిలబడి పెద్ద కార్పొరేట్ కంపెనీలను గుజరాత్కు పోకుండా తెలంగాణకు తీసుకొచ్చి తెలంగాణ పరిపాలన మీద పట్టు సాధించిన మేము దేశానికే ఆదర్శంగా నిలబడి తెలంగాణ మోడల్ అని ఈరోజు చెప్పుకుంటున్నాం. ఆయన అంటాడు, మిస్ యూనివర్స్ హైదరాబాద్లో ఎట్లా కండక్ట్ చేస్తారని. ఏంద్రా నాయన నీ బాధ, నీ దుఃఖమేంది? ఏంది అసలు ఆయన ఆవేదన ఏందో, బాధ ఏందో, దుఃఖం ఏందో నాకు అర్థం కాలే. ఒక అద్భుతమైన అవకాశం పర్యాటక రంగానికి ఇది. 140 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ మన హైదరాబాద్ రాష్ట్రానికి 25-26 రోజులు ఉండబోతున్నారు. మే 7th నుంచి మే 31st వరకు ప్రపంచ దేశాలన్నీ మన నగరంలో, మన ప్రాంతంలో, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, వరంగల్ 1000 స్తంభాల గుడి కావచ్చు, రామప్ప గుడి కావచ్చు, పర్యాటక ప్రాంతాలు ఏవేవైతున్నాయో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వాళ్ళు పర్యటించబోతున్నారు. తెలంగాణలో ఉన్న ప్రసిద్ధి చెందిన పర్యాటక క్షేత్రాలన్నిటి దగ్గర ఈ ప్రపంచ అందగత్తెలు ముందర అక్కడికి వచ్చి అక్కడ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది. ఎంత గొప్ప అవకాశము! 72సారి ఇప్పుడు నిర్వహించేది. 72 సార్లలో ఒక్కసారి అమితాబ్ బచ్చన్ ముంబైలో నిర్వహించాడు. 70 సార్లు ఇతర దేశాలలోనే జరిగింది. 72వసారి మన తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఆతిథ్యం ఇవ్వబోతుంది. 3000 ఛానల్స్ ప్రపంచం నుంచి మన దగ్గర నెల రోజులు ఉండబోతున్నారు. 3000 ఛానల్స్ అండ్ పేపర్స్ హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతుంది.
గ్లోబ్లో హైదరాబాద్ ఒక ల్యాండ్ మార్క్ కాబోతుంది. అసలు ఇంత మంచి సందర్భం వస్తే నువ్వు అభినందించకపోతే అభినందించకపో, నీ బాధ దుఃఖం రోజు మాట్లాడుతుండు. దానికి ఎట్లా ఖర్చు పెడితే దీనికి ఎట్లా ఖర్చు. మేము దుబారా చెయ్యము. మేము 5-10 కోట్లు 20 కోట్లు ఒకవేళ దీంట్లో ఖర్చు పెడితే ప్రపంచ దేశాల నుంచి వేలాది లక్షలాది మంది ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండే హోటల్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, అదర్ ఇండస్ట్రీస్లో 100 కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి రాబోతుంది. మీరే ఒక గుడికి యాదగిరి గుట్టకు పోతారు, బస్సు ఉచితం ఇచ్చినా మీరు ఉండి లేచింది అనుకోండి, ఆడ ఏదైనా షాప్లలో కొనుక్కున్నది అనుకోండి, మీ ట్రాన్స్పోర్ట్ కంటే కూడా 3 అంతలు ఎక్కువ పైసలు ఖర్చు పెడతలేరా? మన జాతరకు పోతాం, మన పిల్లలు అదిగోని ఇదిగోని అని అంటే మనల్ని ఎవరన్నా ఫ్రీగా తీసుకపోయినా మనం ఆడ ఖర్చు పెట్టొస్తలేమా? హోటల్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్టేషన్, ఇన్ని వేల మంది వస్తే ఎన్ని ట్యాక్సీలు, నిరుద్యోగ యువకులకు ట్యాక్సీలు నడుపుకో, ఊబర్, ఓలా లాంటి వాటికి ఎంతమందికి పని కలుగుతుంది? ఎన్ని హోటల్స్ నెల రోజులు 100% బుకింగ్ ఉంటాయి. ఇంత ఆదాయం రాష్ట్రానికి రాబోతుంది. ప్రపంచ దేశాలనే హైదరాబాదు నగరం వైపు చూడబోతున్నాయి. ఇన్ని దేశాలను ఒక దగ్గరికి మనం రప్పించగలిగిన శక్తి సామర్థ్యం నీకుంటే, అమెరికాలో చదివచ్చినావు కదా, 10 ఏళ్ళలో ఎందుకు తీసుకురాలేదు? ఫార్ములా ఈ రేస్ అంట. ఫార్ములా ఈ రేస్ ముసుగులో ప్రభుత్వం పైసలు నువ్వు కొల్లగొట్టినావు స్వామి, అందుకోసమనే నువ్వు కేసు ఎదుర్కొంటున్నావు. నీకు నాకు పోలిక లేదు. ప్రజల కోణంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచనతో నేనున్నా. ఉద్యమం ముసుగులో మొత్తం ఉన్నదంతా ఊడ్చుకపోదామన్న ఆలోచన మీరున్నారు. నీకు నాకున్న తేడా ఇది. ఏ రోజైనా మిమ్మల్ని ఆ కుటుంబ సభ్యులకి ఇట్లా కలిసి చెప్పడానికి మాట్లాడినారా? మీరు 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 ప్రత్యక్ష సాక్షులే కదా, నేనేం కొత్తగా చెప్పాల్సిన పని లేదు కదా. నేను ఎందుకు ఇవన్నీ మీ దగ్గర పంచుకుంటున్నా అంటే, ఇవన్నీ చర్చలు జరగాలి. 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలన, మొదటి 6 నెలలు మనకు పార్లమెంట్ ఎన్నికల వరకు మనం పరిపాలన చేసింది. ఇలా తర్వాత 10 నెలలు మనం పరిపాలన చేసింది. 10 నెలల్లో నేను తీసుకున్న నిర్ణయాలను విశ్లేషించండి. విశ్లేషించి మార్కులు ఇవ్వండి. పట్టు వచ్చిందా, పట్టు రాలేదా? పట్టింపు లేకుండా వ్యవహరించిన మీ విధానానికి, పట్టుదలతో నా రాష్ట్రాన్ని పునర్నిర్మించాలన్న మా విధానానికి పట్టు ఉందా లేదా చూడండి. 8 లక్షల కోట్ల రూపాయలు నువ్వు అప్పులు చేస్తే సంవత్సరానికి మన ఈ 15 నెలల 1,53,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు తప్పులకు అసలు మిత్తి కట్టిన నేను. అంటే నెలకు 10,000 కోట్ల రూపాయలు అసలు మిత్తి. 15 నెలల 1,53,000 కోట్లు ఆయన గారు చేసిపోయిన అప్పులకు తప్పులకు నేను లెక్క కట్టిన, పాయమాలు కట్టిన. ఊర్లలో అంటారు కదా, బందరితో లేరురా పాయమాలు కట్టి చూర్రా అని. సరిగ్గా 15 నెలల 1,53,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు నేను, 88,000 కోట్ల అసలు, 64,000 కోట్ల మిత్తి, దాదాపు 1,53,000 కోట్ల రూపాయలు నేను కట్టిన ఈ 15 నెలలు. ఈ 1,53,000 కోట్లు ప్రజలు కట్టిన పన్నులు నా దగ్గరనే ఉంటే 75 లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒక గంటలో చేసి ఉండేటోని. 30 లక్షల పేదోళ్ళ కుటుంబాలకు 5 లక్షల ప్రకారం 30 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఒక్క సంవత్సరంలో కట్టి ఈ రాష్ట్రంలో ఏ పేదోడు కూడా ఇల్లు లేదు అనుకుంటే అందరికీ ఇల్లు ఇచ్చి ఉండేటోని. నేను అప్లికేషన్లు తీసుకుంటే నాకు ఇల్లు కావాలని అడిగిన వాళ్ళు 25 లక్షల మంది. ఈ 25 లక్షల మందికి నువ్వు చేసిన అప్పులకు నేను కట్టిన పాయమాలు నా దగ్గర జేబులో ఆ నగదే ఉంటే ఈ రాష్ట్రంలో ఏ పేదోడు కూడా ఇల్లు లేదు అని అనుకుంటే ఇచ్చుండేటోని. ఒక వ్యక్తి ఒక కుటుంబం చేసిన అప్పులకు మొత్తం తెలంగాణను సర్వం వడ్డీ కడితే కూడా ఇది ఒక్క సంవత్సరంతో తీరేది కాదు. ఇట్లా నేను ఎంతకాలం ఉంటే అంతకాలం ఇట్లా కట్టాల్సిందే. ఇంకా పెరుగుతూనే ఉంది, తగ్గుతలేదు. ఇంతెందుకు ప్రభుత్వ ఉద్యోగులకు 58 ఏళ్ళని 61 ఏళ్ళకి చేసింది. ఇప్పుడు ఆ 61 ఏళ్ళు కూడా అయిపోయి రిటైర్ అయిపోతారు. పాతోళ్ళకు కొత్తోళ్ళకి కలిసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 8,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది. నేను నెలకు 200 నుంచి 300 కోట్లు నాకున్న వెసులుబాట్లు వాళ్ళకి ఇస్తే ఏ మూలకి సరిపోతాయి? ఎవరికి ఇవ్వాలి? నేను 35 ఏళ్ళు ప్రభుత్వ ఉద్యోగం చేసిన ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి రూపాయి కూడా లేకపోవడం వల్ల నానా తంటాలు పడి తల తాకట్టు పెట్టి నెలకు 200, 300 పెళ్ళున్నోళ్ళకు, హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్నోళ్ళకు, అత్యవసరం ఉన్నోళ్ళకు సర్దుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగుల బెనిఫిట్స్ 8,000 కోట్లు బకాయిలు పెట్టి ఆయన ఇవ్వని కనిపించాడు.
ఎవరు అడగడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళని అడగలేకపోయారు. నేను అందరికి కలుస్తా, అందరికి కనిపిస్తా, అందరిని రప్పిస్తున్నా, వాళ్ళు వచ్చి నిరసన తెప్పారు. ఇదేదో రేవంత్ రెడ్డి చేసిన తప్పని మీరు అనుకుంటారు. సోషల్ మీడియాలో మళ్ళీ ఆయన్నే పెడతాడు, సచివాలయంలో ధర్నాలు చేసిన ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అని. ఎవరి లయబిలిటీ ఇది? ఒక చిన్న అటెండర్ రిటైర్ అయితే 50 లక్షలు మినిమం బెనిఫిట్స్ వస్తున్నాయి. ఒక యావరేజ్ ఎంప్లాయీ, గెస్టెడ్ ర్యాంక్ ఎంప్లాయీ రిటైర్డ్ అయితే 1,15,00,000 నుంచి 1,20,00,000 బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రతి నెల 1000 మంది మినిమం రిటైర్ అయిపోతున్నారు యావరేజ్గా. సంవత్సరం తిరిగే వరకల్లా ఒక 10,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతారు. వాళ్ళ బెనిఫిట్స్ అనేది 100 కోట్లు నాకు వరదలాగా యాడ్ అవుతున్నాయి. ఈ రోజుకు 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నా దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఎట్లా తీసుకొచ్చేయాలా? ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో, ఊడు మనల్ని నమ్ముతలేడు. ఊర్లలో ఒకప్పుడు భూస్వాములు ఉన్నోళ్ళు పిల్లలు చేతికి రాక దొరికిన కాడల్లో అప్పులు చేసి వ్యసనాలకు అలవాటై తాగుడుకు బానిసలై పత్తాలకు పెట్టి కొన్ని పెద్ద కుటుంబాలు గ్రామాలలో దెబ్బతింటే చూడు, అప్పు ఉట్టకొస్తుంది. పేరు గొప్పగా ఉంటుంది, అప్పు ఉట్టకొస్తుంది వాళ్ళకు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా పేరు గొప్పగా ఉంది, అప్పు ఉట్టకొచ్చింది. నేను ఇది చెప్తే అరే ఇట్లా నిజాలు బయట చెప్తావా, ఇట్లా పరువు తీస్తావా నువ్వు రాష్ట్రాన్ని? ఎన్ని రోజులు దాచిపెట్టుకోవాలి? ఎన్ని రోజులు దాచిపెట్టుకోవాలి? మీరు చెప్పరు. మన క్యాన్సర్ ఉంటే నేను 6 ప్యాక్ ఉంది, కండలు తిరిగినా అని చెప్తే ఎంతకాలం ఉంటుంది? కనిపించదా చూస్తే? అందుకే ఉన్నది ఉన్నట్టుగా చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా, కొంత వెసులుబాటు ఇవ్వండి, నేను కూడా తీసుకుంటా. నేను కొంచెం డెట్ రీస్ట్రక్చర్ చేసుకుంటున్నా, బ్యాంకులలో మిత్తి పర్సంటేజ్ తగ్గించుకుంటున్నా. మిత్తి తగ్గకపోతే 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో తెచ్చిండే గవర్నమెంట్ ప్రాజెక్టులకు. మీరు రేపు పొద్దుగాల ఎంప్లాయీస్ కాబోతున్నారు. 4%, 5%కు ఇవ్వడానికి పొచ్చడి బ్యాంకులు ఉన్నాయి భూమి మీద. కాకపోతే వాడు మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడుగుతాను. నువ్వు దేనికి అప్పు అడుగుతున్నావు, ఏం చేస్తావు, ఎట్లా చేస్తావు, ఏం కడతావు, కట్టేదానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎస్టిమేట్స్ ఏంది, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవి, మళ్ళీ వెనక్కి ఎట్లా కడతావు, దీని ఆదాయం ఎట్లొస్తాను మొత్తం పేపర్లు అడుగుతాడు. పక్కాగా అప్పిచ్చేటోడు పక్కాగా పత్రాలు అడుగుతాడు. అవునా? దొంగ కాగితాలు, డూప్లికేట్ కాగితాలు పక్కన పెడితే వాడు ఎంతైనా మిత్తి అంటారు, తీసుకుంటాడు. ఈయనకి తెలుసు, ఆయనకి తెలుసు, వీడు పారిపోతాడని, వీడు కట్టేది ఎగదొబ్బేదే కదా, నాకేం చేసేది ఉందని. కేవలం వాళ్ళ కమిషన్ల కోసము కాళేశ్వరం మీద 1,50,00,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే ఇట్ ద రేట్ ఆఫ్ 11%. ప్రాజెక్ట్స్ రిజర్వేషన్ కానీ రివర్ రిజర్వేషన్ల వరల్డ్ బ్యాంక్ నుంచి ఏడీపీ బ్యాంకులు 3 to 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. జస్ట్ డిపిఆర్ సబ్మిట్ చేస్తే దొంగతనం బయటపడుతుందని అడాక్ బేసిస్ మీద వాళ్ళ దగ్గర లోన్ అప్రూవల్ తీసుకొని 1,50,00,000 కోట్ల రూపాయల అప్పు 10.50 ఆల్మోస్ట్ 11% రేట్లో ఇంట్రెస్ట్లకు తెచ్చింది. నేను 32 సార్లు ఢిల్లీకి పోయి కాళ్ళ ఏళ్ళబడి అధికారులను దాన్ని డెట్ రీస్ట్రక్చర్ చేపించి 5%, 6%కు రీస్ట్రక్చర్ చేయిస్తున్నా. నేను నా ఇంటికి రూపాయి రాదు, ఈ రాష్ట్రానికి ఆదాయం పెరిగితే ఈ ఆదాయాన్ని వెల్ఫేర్ కింద, డెవలప్మెంట్ కింద తిరిగి రాష్ట్రానికే ఖర్చు పెడతా. నేను ప్రతి నెల నాకు ఒక 500 కోట్లు అదనంగా దీంతో డెట్ రీస్ట్రక్చర్ అయితే ఈ 500 కోట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కోసం వాడతా. ఇట్లా అక్కడక్కడ ఇసుక మాఫియా 2016-17 600-700 కోట్లు ఉన్న ఇన్కమ్ ఇసుక 2025లో కూడా సేమ్ అదే ఉంది, 600-650. మనం నెల కింద నాకు కోపం వచ్చి ఏందా దీని కథ తెలుద్దాం అసలు దంచురాన్ని దంచిపిస్తే అంతకుముందు 1.5 వచ్చేది పర్ డే, 1.5 యావరేజ్గా. నేను దంచడం మొదలుపెట్టినాక ఎగ్దాం 3.5 కోట్ల నుంచి 4 కోట్లకు పోయింది. రోజుకు 2.5-3 కోట్ల ఆదాయం పెరిగింది. ఒక్క సంవత్సరానికి 2 కోట్ల యావరేజ్ చేసుకుని 700 కోట్లు. 10 ఏళ్ళల్లో 7,000 కోట్లు ఇసుకలో వీళ్ళు దోపిడీకి పాల్పడ్డారు. ఇసుక మాఫియా వీళ్ళు. మీరు పంచాయతీరాజ్ అండ్ మున్సిపల్ శాఖలో పనిచేస్తున్నారు, రేపటి నుంచి మీకు తెలుస్తుంది. ఎందుకు ఈ వివరాలు చెప్తున్నా అంటే, నేను చెప్పిన మా అధికారులు గ్రామ పంచాయతీ నుంచి డిటిసిపి, డైరెక్టర్ టౌన్ కంట్రీ ప్లానింగ్ ఎక్కడ పర్మిషన్ వచ్చినా ఆన్లైన్ యాప్లో అప్లోడ్ చేయండి. ఎంత స్టీల్ కావాలి, ఎంత సిమెంట్ కావాలి, ఎంత ఇసుక కావాలి, ఏడగొన్నాడు లెక్క దీపిరు. ట్యాక్స్ ఎక్కడ పోతుంది, ఆటోమేటిక్ వచ్చి ఖాతాలో పడుతుంది. దొంగతనాన్ని మనం సాంకేతిక నైపుణ్యంతో నిరోధిస్తే లెక్క పక్కాగా తెలుస్తుంది. అందుకే దాన్ని కూడా సెంట్రలైజ్ చేయమని చెప్పిన. మైనింగ్ వాళ్ళను, మున్సిపల్ వాళ్ళను, పంచాయతీరాజ్ శాఖ వాళ్ళని అనుమతులు ఇచ్చేటోళ్లకు ఈ మెటీరియల్ ఎక్కడి నుంచి రావాలి. నేను మా వాళ్ళని లెక్కలు అడితే ఇంతకంటే పెరగదు సార్ అన్నారు.
అవునా అట్లనే రాండి కూర్చోండి అని ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్లు వాళ్ళంటే పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, మనకు చదువు లేదు. కానీ నేను ఒక లెక్క చెప్పిన, రాష్ట్రంలో స్టీల్ ఎంత అమ్ముడు పోయింది, సిమెంట్ ఎంత అమ్ముడు పోయిందో లెక్క తీయరి, ఆ స్టీలు ఆ సిమెంట్ ప్రకారం ప్రపోర్షనేట్గా ఇసుక ఎంత అవసరం ఉంటుందో లెక్క తీయరి. ఎందుకంటే స్టీలు సిమెంట్ జిఎస్టీ లెక్క ఉంటుంది కదా, ఆ సేల్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేయించిన. వాళ్ళకి అర్థం కాలే ఎందుకు చేయిస్తున్నాం. ఇసుక ఎంత అవసరం అవుతుందో 4 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరమవుతుందని లెక్క తేలేదు. నేను అడిగిన రోబో శాండ్ 1 కోటి మెట్రిక్ టన్నులు తీసేవా 25%, 3 కోట్ల మెట్రిక్ టన్నులు సంవత్సరానికి ఇసుక అవసరం ఉంది. ఈ రోజు ఎంత అమ్ముతున్నాం అంటే 1,25,00,000 అమ్ముతున్నాం అన్నాడు. అంటే 1,75,00,000 మెట్రిక్ టన్నుల ఇసుక దొంగతనం జరుగుతుంది. దొంగలు దొంగిలించి వీళ్ళకి అమ్ముకుంటారు. ఇసుక లేకుండా స్టీల్ సిమెంట్ వాడగలమా, నిర్మాణాలు చేయగలమా? అంటే ఏదో ఒక రూపంలో ఇసుక వాళ్ళ దగ్గరకు పోతుంది కదా. ప్రభుత్వ ఖజానాకు రూపాయి రాకుండా ప్రభుత్వ లెక్కకు దొరకకుండా పోతుంది. కాబట్టి నాకు ఇవన్నీ తెలియదు. 4 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక ప్రభుత్వ లెక్కలోకి రావాల్సిందే. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఎవరినైనా లోపలేయండి, నాకు లెక్క దొరకాల్సిందే అని చెప్పిన. ఒక్క దెబ్బకు రోజుకి ఇప్పుడు 1,00,000 మెట్రిక్ టన్నులకు పెరిగింది. అంతకుముందు 30,000 35,000 అమ్ముడు పోయేది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఇక్కడ కూడా క్రెడాయి వాళ్ళందరూ వాళ్ళని పిలిచి అడగమని చెప్పిన, మీకు ఎంత కావాలో మాకు చెప్పు, మేమే డైరెక్ట్ మీకు డోర్ డెలివరీ ఇస్తామని. ఒకప్పుడు రైతు బజార్లు ఉండేటివి, నేను ఇప్పుడు హైదరాబాద్లో శాండ్ బజార్లు ఓపెన్ చేయించిన. 3 సెంటర్లు పెద్ద పెద్దది చేయించిన. గవర్నమెంటే తీసుకొచ్చి ఇసుక వస్తుంది, ఇక్కడ కావాల్సిన వాళ్ళు చక్కగా అడిగిపోయి కూరగాయలు రైతు బజార్లో పోయి కొనుక్కున్నట్టే కుటుంబాలు తక్కువ రేటుకు వస్తాయి కదా, ఇసుక అడిగిపోయి దొడ్డి ఇసుక 1,600, సన్న ఇసుక 1,800. అంతకుముందు 2,100 సన్న ఇసుక ఉండే, దొడ్డి ఇసుక 1,800 ఉండే. సన్న ఇసుక మీద 300, దొడ్డి ఇసుక మీద 200 డిస్కౌంట్ ఇచ్చి హైదరాబాద్ వరకు తీసుకొచ్చి, మీరు ఆన్లైన్లో లారీ బుక్ చేసుకుంటే మీ ఇంటికాడనే ఇస్తాం. మీరు డైరెక్ట్ పోత అడిగిపోయి తీసుకొచ్చి ఇసుక ఏడ కొనుక్కోవాలి, ఎవరిని అడగాలి? ఏ దొంగోడు అర్ధరాత్రి పూట లారీ తెచ్చిపోస్తాడో, రాత్రంతా మెలుకొతో ఉండాలి, తిప్పలు పోయింది. మైనింగ్ డిపార్ట్మెంటే మీ ఇంటి దగ్గర డోర్ డెలివరీ ఇచ్చే, ఆయనను మందు డెలివరీ ఇచ్చే విధానం తెచ్చి నేను ఇసుక డెలివరీ ఇచ్చే విధానం తీసుకొచ్చిన. దీనివల్ల వినియోగదారులకు వెసులుబాటు దొరుకుతుంది, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. నేను బిల్డర్స్ అందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను, మీకు ఏం కావాలనో ఇండెంట్ ఇవ్వండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవడు కూర్చోమో మీకు వస్తుందా రాదా అని టెన్షన్ ఎందుకు? మంచి బిజినెస్ చేసుకోండి, ట్రాన్స్పరెంట్ బిజినెస్ చేసుకోండి, చట్ట పరిధిలో చట్టపరంగా అనుమతులు తీసుకోండి, నిర్మాణాలు చేయండి, దానికి సంబంధించిన సామాగ్రి కొనుక్కోండి, కొనుక్కున్న ప్రతి రూపాయికి పన్నులు కట్టండి. మంచి పౌరులుగా తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడదాం. ఇవన్నీ అద్భుతంగా చేసుకుందాం. రేపు జరగబోయే నిర్మాణ రంగంలో మీరు మంచి భాగస్వాములు కావాలి. ప్రభుత్వ ఉద్యోగుల గురించి, ప్రజాప్రతినిధుల గురించి 35 సంవత్సరాలు 30 ఏళ్ళు యావరేజ్గా మనం వేసుకుంటే 3 రకాలుగా ఉంటామంట. చేరిన మొదటి 10 సంవత్సరాలలో గరం ఉంటామంట, రెండో 10 సంవత్సరాలలో నరం అయిపోతామంట, మూడో 10 సంవత్సరాలలో బేషరం అవుతామంట. ఎవ్వరం మనం అట్లా కావద్దు. ఇది ఒక నానుడి మాత్రమే, ఈ నానుడి మన దరి చేరొద్దు. చేరిన గరం మనం రిటైర్ అయ్యే వరకు అట్లనే ఉండాలి. గరం నరం బేషరం అనే విధానం ఉండొద్దు, దాన్ని దర్దాపులకు రానియొద్దు బేషరం అనే విధానాన్ని. అందుకే 20 ఏళ్ళు అయినా పాలిటిక్స్లో నా టెంపర్మెంట్ నేను మార్చుకోలే. ముఖ్యమంత్రి అయింది కదా ట్రాన్స్ఫార్మ్ కావాలంటారు, ముఖ్యమంత్రి అయింది కదా ట్రాన్స్ఫార్మ్ కావాలి, అప్పుడప్పుడు ఇట్లా మాట్లాడతాడు, కొంత హుందాగా వ్యవహరించాలి కదా అని. నేను హుందాగా వ్యవహరిస్తే అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి కదా. జానారెడ్డి గారు హుందాగానే పెద్ద మనిషిలాగా వ్యవహరించిండు, కానీ కేసీఆర్ ధృతరాష్ట్ర కౌగిల్లో జానారెడ్డి గారి గౌరవాన్ని మొత్తం మంట కలిపిండు కదా కేసీఆర్. అందుకే 20 ఏళ్ళైనా 2004 టైంలో ప్రజా జీవితంలో రావాలని మొదలుపెట్టిన ప్రయాణం 2024 20 ఏళ్ళు పూర్తయింది. 20 ఏళ్ళల్లో మొదటి రోజు నేను జడ్పీటీసీ ఉన్నప్పుడు టెంపర్మెంట్, ఈరోజు ముఖ్యమంత్రి కూడా నా టెంపర్మెంట్లో చేంజ్ లేదు, విజ్డమ్లో చేంజ్ ఉంది. ఎందుకంటే జడ్పీటీసీ ఉన్నప్పుడు జడ్పీటీసీగా వ్యవహరించిన, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యుడు అయినప్పుడు దేశ స్థాయి ఇష్యూసు, పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు ఒక విజ్డమ్ ఉంటుంది. చీఫ్ మినిస్టర్గా నాకు ఒక విజ్డమ్ ఉండాలి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచన ఉండాలి. విజ్డమ్లో నేను అప్గ్రేడ్ చేసుకుంటున్నా నా స్కిల్ని, అంతే తప్ప టెంపర్మెంట్ని మనం లూజ్ అవుతే మనం
చేయాల్సిన న్యాయం చేయలేము. ఈరోజు ప్రభుత్వంలో రేపటి నుంచి మీరు ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు, సబార్డినేట్స్ అవుతారు. అప్పుడు అంత ఫ్రీగా నేను మీతో ఇట్లా మాట్లాడలేను. రేపటి నుంచి మీరు ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలు వచ్చినప్పుడు మీకు మీ పై అధికారులు ఉంటారు, మీకు మాకు మధ్యలో చాలా ఏమంటారు లెవెల్స్ ఉంటుంది. చేరబోయే ముందు మీ అందరితోని అన్ని విషయాలు పంచుకోవాలన్న ఆలోచనతోటి బాగా పనిచేయండి. ఈ తెలంగాణను మనం నిర్మించుకొని ఒక మంచి అద్భుతమైన రాష్ట్రంగా, ఇంత గొప్ప రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడా లేదు. ఈ రాష్ట్రం ఈ ప్రజల కోసం పనిచేసే అవకాశం రావడం అనేది ఒక అద్భుతమైన అవకాశం. ఇది ఉద్యోగం కాదు, ఇది ఒక భావోద్వేగం. మీరు ఎప్పుడు పనిచేసే ముందు రోజు పొద్దున లేవగానే 2 నిమిషాలు ఆలోచన చేయండి. నేనేమైనా తప్పులు చేసినా నేను ఒక నిమిషం, ఇంకొక నిమిషం ఈరోజు తప్పులు చేయకుంటే ఎట్లుండాలి. 2 నిమిషాలు ఉదయం నిద్ర లేవగానే ఆలోచన చేసుకుంటే 90% తప్పులు చేయం మనం. ఎక్కడైనా అనుకోకుంటే ఏదైనా జరిగినా కూడా దాన్ని సర్దిద్దుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మనస్ఫూర్తిగా నూతన నియామకాలలో చేరబోతున్న మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.